శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. భక్తులు అలాగూ నడుచుకున్నారంట. విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు చాలాసార్లు ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే, మనం పరిగెత్తేది లోక సంబంధాలు పరిగెత్తినట్టుగా మనం పరిగెత్తట్లేదు. దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో మనం ఉన్నాం. ఎప్పటి నుండి? రక్షణ పొందినది మొదలుకొని మనం పరుగు పందెంలో పాలు పంపులు పొందాం. ఈ పరుగు ఎప్పుడు అయిపోతుంది అని అంటే, మనం మరణించిన తర్వాత, దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత ఈ పరుగు ఆగిపోతుంది. అందుకని ఆయన ఏమంటున్నాడు? ఈ పందెములో మీరు ఓపికతో పరిగెడుతూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని పట్ల మనం ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని కూడా మర్చిపోయేంత ఘోరమైన పరిస్థితులు మనకు వస్తాయి. కొన్నిసార్లు ప్రార్థించేటువంటి పరిస్థితి లేకుండా, కొన్నిసార్లు దేవుని మందిరానికి కూడా వచ్చే పరిస్థితి లేకుండా, గందరగోళమైనటువంటి పరిస్థితులు, లేక అనారోగ్యాలు, అవమానాలు, లేక గొడవలు, అల్లరులు, భార్య భర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు, బంధువులు, రక్త సంబంధికుల మధ్య గొడవలు, ఎన్నెన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెములు మన ఓపికతో పరిగెత్తాలి. ఈ గందరగోళాలు వస్తున్నా కూడా దేవుని దగ్గర మనం చేసినటువంటి తీర్మానాన్ని గురిపెట్టుకొని మనం ముందుకు పరిగెత్తాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. భక్తులు అలాగున విశ్వాసమును బట్టి వారు ముందుకు సాగినట్టు వ్రాయబడి, దానిలో కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. జలప్రలయం రాకముందే దేవుడు భక్తుడైనటువంటి నోవహునకు జలప్రలయం రాబోతూ ఉన్నది కాబట్టి ఒక ఓడను సిద్ధం చేసి నీవు నీ ఇంటి వారు దానిలో ప్రవేశించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు వర్షం కానీ, జలప్రలయం కానీ, మనుషులు కొట్టుకొని పోవడం కానీ, జలప్రలయం ద్వారా మనుషులు మరణించడం కానీ, ఘోరమైనటువంటి జలము చేత ఇళ్ళన్నీ మునిగిపోవడం కానీ ఇలాంటివి ఏవీ లేవు. ప్రియులారా, దేవుడు తెలియజేశాడు అంతే. వెంటనే ఏం చేశాడంట ఆయన? విశ్వాసమును బట్టి చూడని సంగతులను గుర్చి, చూడలేదు ఆయన జలప్రలయాన్ని, చూడకపోయినా కూడా చూడని సంగతులను గుర్చి ఆయన ఓడను సిద్ధం చేశాడంట. జలప్రలయం చూడకపోయినా ఓడను సిద్ధం చేశాడంట. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. ఒక వాగ్దానము దేవుడు నీకు ఇచ్చాడంటే, ఒక ప్రమాణము దేవుడు నీకు చేశాడంటే, దేవుడు ఒక సంగతి నీకు తెలియజేశాడంటే దాని మీద విశ్వాసం ఉంచాలని దేవుడు శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు. నోవహు విశ్వాసం ఉంచి ఓడను సిద్ధం చేసినట్టుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము కూడా చూడని సంగతులను గుర్చి విశ్వాసం ఉంచాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడలేదు ప్రియులారా, వినలేదు, అయినా కూడా విశ్వాసం ఉంచమని
ఆజ్ఞాపిస్తున్నాడు. భక్తుడైనటువంటి నోవహు చూడకపోయినా కూడా దేవుడిచ్చిన మాట ప్రకారం ఇప్పుడే లోకమంతా నాశనం కాబోతూ ఉన్నది, ఇప్పుడే జలప్రలయం రాబోతూ ఉన్నది, జనాలంతా సర్వనాశనం అయిపోతూ ఉన్నారు, నేను నా ఇంటి వారు మాత్రం ఈ రక్షణ ఓడలో భద్రం చేయబడబోతున్నామని చాలా స్పీడ్గా ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఆ ఓడ సిద్ధమైన వెంటనే దేవుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా ఓడలో భద్రంగా ఉండండి, తర్వాత నీతో పాటు ఆడ మగ ప్రతి జంతువు, పక్షులు, ప్రాకు పురుగులు అన్నింటిని కూడా ఆడ మగ చేర్చమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈలాగన విశ్వాసమును బట్టి నోహు ఓడను సిద్ధం చేసినట్టుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా విశ్వాసమును బట్టి రక్షణ అనేటువంటి ఓడను మనం సిద్ధం చేసుకోవాలి. జలప్రళయం వస్తుందని నోహును ఓడలో సిద్ధం చేసినటువంటి దేవుడు రెండవ రాకడ వస్తుందనేటువంటి సూచనగా శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎట్లా సిద్ధం చేసుకోవాలి? ఆయనంటే ఓడను సిద్ధం చేసుకొని ఓడలో చేరిపోయి ఓడ అరారత్ కొండ చేరేంత వరకు మెల్లిగా అది నీళ్ళ మీద పైకి లేచినట్టు వ్రాయబడింది. మిగతా వారందరూ కూడా జలప్రలయం ద్వారా మరణించినట్టు వ్రాయబడింది. మనమే ఓడను సిద్ధం చేసుకోవాలి అంటే మనం పాపములు ఒప్పుకోవడమే రక్షణ ఓడను సిద్ధం చేసుకోవడం. ఏ విషయాల్లో తప్పిపోయి ఉన్నామో వాటన్నిటినీ సరి చేసుకొని దేవా నీ దగ్గర మాట తీసుకొని మాట తప్పేనయ్యా అని దేవుని దగ్గర తప్పు ఒప్పుకొని మరలా నీ ఆత్మీయ జీవితము నిరక్షణ ఓడను కొనసాగించుకోవడమే సిద్ధం చేసుకోవడం. ప్రభు సన్నిధిలో చేరిన మనం నోహు వలె విశ్వాసమును బట్టి మన రక్షణను కొనసాగించుకోవాలి, ప్రార్థనను కొనసాగించాలి, అలాగే దేవుని మందిరానికి వచ్చేది కొనసాగించాలి, విశ్వాసమును కొనసాగించాలి, యథార్థమైన జీవితాన్ని కొనసాగించాలి. ప్రతి విషయంలో కూడా రక్షణను మనం కొనసాగించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం క్రైస్తవులం అవుతాం. ఎప్పుడు మనం క్రైస్తవులం అవుతామో అప్పుడే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతామని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. గొప్ప జలప్రలయం రాబోతున్నది కాబట్టి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందండి అని ఆజ్ఞాపించినట్టుగా ఇహలోకంలో ఇప్పుడు మనకు కూడా చాలా చాలా జలప్రలయాలు కనబడుతూ ఉన్నాయి. ఘోరమైన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. తుఫానులు చూస్తున్నాం, వరదలు చూస్తూ ఉన్నాం, భూకంపాలు చూస్తున్నాము, భయంకరమైన రోగాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేనికి సూచన అంటే దేవుని యొక్క రాకడకు సూచనగా ఉన్నాయి. కాబట్టి మొదట మనం పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుని పట్ల ఎంతటి భక్తి విశ్వాసము కలిగి చక్కటి తీర్మానాలు చేశాం, వాటిని మనం భయముతో భక్తితో కొనసాగించాలని భక్తుడైనటువంటి నోహు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచినందుకు ఆయన రక్షింపబడ్డా లేదా చెప్పండి? రక్షింపబడ్డా లేదా? ఓడలో సేఫ్టీగా లోకమంతా సర్వనాశనం అయిపోయింది, కానీ ఓడ మాత్రం నీట్గా నీళ్ళ మీద లేచి 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 మహా ఎత్తైనటువంటి అరారత్ కొండ మీదకి వెళ్ళి అక్కడ నిలబడినట్టు రాబడింది. మిగతా కిందంతా ఏమున్నాయి? విపరీతమైనటువంటి ఇల్లు మునిగిపోయాయి, చెట్లు మునిగిపోయాయి, కొండలు మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయాయి, అన్నింటినీ నింపేసి శుభ్రంగా కళ్ళు తెరిస్తే నీళ్ళు తప్ప మరేమీ కనబడడం లేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో భక్తుడైనటువంటి నోహు కుటుంబాన్ని ఓడను దేవుడు భద్రముగా కాపాడినట్లు నువ్వు పని చేయకుండా భోజనం చేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా. నీకు దేవుని పట్ల విశ్వాసం ఉంటే, దేవుని మాటకు నువ్వు తల వంచే మాట వాస్తవమైతే దేవునికి భయపడి ఏదో ఒక పని కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ పని వలన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటాడు.